ఓ హనుమంత హాయి పొందితిని నీ పలికిన శ్రీరామ కథ విని. ఓ హనుమంత హాయి పొందితిని నీ పలికిన శ్రీరామ కథ విని. రామలక్ష్మణుల ఎట్లెరిగితివి రూపురేఖలను ఎట్లుగాంచితివి. వారి మాటలను ఎట్లు వింటివి వారి గుణములను ఎట్లు తెలిసితివి అని పల్కె సీత హనుమంతునితో. రామ కథను కీర్తించిన వానితో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. సర్వజీవన సంప్రీతి పాత్రుడు కమల నేత్రుడు దయాసాంద్రుడు బుద్ధియందు బృహస్పతి సముడు కీర్తియందు దేవేంద్రుని సముడు క్షమాగుణమున పృథివీ సముడు సూర్యతేజుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. వేదసారముల గ్రోలినవాడు ధనుర్ధరులలో అగ్రగణ్యుడు 8 అడుగుల దీర్ఘకాయుడు హరిభయంకరుడు ఆశ్రిత పాలుడు చతురన సంరక్షణ దక్షుడు సదాచార సంపన్నుడు రాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. చతుర్వేదములు తెలిసిన వాడని అంగుష్టమూల రేఖలు తెల్పెడు దీర్ఘాయుష్యము కలిగిన వాడని ముఖపాద హస్త రేఖలు తెల్పెడు పురుషోత్తముడని మహాత్ముడని శ్రీరాముని రూపురేఖలు తెల్పెడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. కరచరణాది ద్వంద్వాంగములు 14 జతలు సమములుగా గల నాసిక కర్ణ నయనాదులు అష్టాంగములు దీర్ఘములుగా గల శ్రీవత్సాంకిత విశాల వక్షుడు శ్యామ సుందరుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.
సమదిగ్గములగు కేశములు గల శిరోభాగమున మూడు సుడులు గల సింహశార్దూల వృషభేంద్రుల వలె హొయలు మీర వెడలు నడకలు గల అలకలాడు అందాల మోము గల అరవిందాక్షుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవుడు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. కనుకొల కులలో ఎరుపు జీరగల విశాలమైన కనుదోయిగల శంఖము వంటి కంఠసీమగల గంభీరమైన కంఠధ్వని గల సురుచిర కార్ణక పోలములు గల ఆజానుబాహుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవుడు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. సత్యధర్మముల సంరక్షకుడు సర్వలోకముల శ్రేయస్కాముడు ధర్మనిరతి వర్ధిల్లు శీలుడు ధర్మమరసి వర్ధిల్లు శీలుడు కీర్తి ప్రతాప సంపన్న సద్గుణుడు పురుషోత్తముడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవుడు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు అన్నిట రాముని సరిపోలువాడు అన్నకు తోడు నీడయై చెలగెడు అజేయుడు శత్రుభయంకరుడు సామాన్యులు కారు సోదరులిరువురు నిను వెదకుచు మమ్ము కలసినారు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవుడు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. వాలి సుగ్రీవులు అన్నదమ్ములు వారి నడుమ చెలరేగె తగవులు సుగ్రీవుని వాలి పారద్రోలేను తమ్ముని భార్యను తాను హరించెను సుగ్రీవుడోడి పారిపోయెను ఋష్యమూకమను గిరిపై దాగెను అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.
సుగ్రీవుని సేవించుచు మేము ఋష్యముఖమున చేరియున్నాము. ఆ సమయాన సమీపవనాల పొడగాంచినాము. రామలక్ష్మణుల వల్కలధారులై ధనుర్ధారులై వెదకుచున్నారు అడవుల పాలై అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రామలక్ష్మణుల సుగ్రీవుడు గని భయపడి పరుగిడి శిఖరము బ్రాకెను. వృత్తాంతమరసి వేగరవుమని పారి కడకునొంటిగా బోపెను. కాంచినాడ శ్రీరామలక్ష్మణుల పొందినాడ దివ్యానుభూతుల అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రామలక్ష్మణుల సుగ్రీవుని కడ భుజముల నిడుకొని చేర్చినాడ. రామ సుగ్రీవులు సంభాషించిరి మిత్రులైరి ప్రతిజ్ఞలబూనిరి. రాముడు వాలిని సంహరింతునని సుగ్రీవుడు నిన్నన్వేషింతునని అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఋష్యముఖమున నీవు వైచినవి సొమ్ములన్నయో మాకడనున్నవి. ఆ సొమ్ముల శ్రీరాముడు గాంచి నిన్ను గనినటులా కడువిల పిల్చే. నిన్నెడబాసిన రామచంద్రుడు నిద్రాహారములు మరచినాడు అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. కోదండ పాణి అండజూచుకొని సుగ్రీవుడు కిష్కింధ చేరుకొని పోరికి రమ్మని వాలిని పిలిచే. ఇరువురి నడుమా పోరు చెల్లరేగే. శ్రీరాముడు ఒకే బాణముచే అతి బలశాలిని వాలిని గూల్చే అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.
సుగ్రీవుడు వానర రాజయ్యను నిన్ను వెదకగమం ఆజ్ఞాపించెను. వానర వీరులు నలువంకలకు వెడలినారు నీ జాడ తెలియుటకు. అంగదుడాదిగా మేము కొందరము దక్షిణ దిశగా పయనిల్చినాము అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రావణుండు నిన్ను గొనిపోయెనని లంకలోన బంధించియుండునని పక్షిరాజు సంపత్తి మాట విని సాగర తీరము వేగ చేరితిమి. శతయోజనముల వారిధి దాటి ఒంటిగా నేను లంక చేరితి అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రామభక్తుడ సుగ్రీవు సచివుడా వాయుతనయుడా కామరూపుడా రామదూతగానే వచ్చినాడా అడుగడుగున లంక వెదకినాడా కడకు నీ జాడ తెలిసినాడా నినుగాంచిన కీర్తి పొందినాడా అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. మాల్యవంతమను నగమున నుండెను కేసరి అనునొక వానరోత్తముడు మాల్యవంతమును వదలి వెళ్ళేను గోకర్ణమాను శిఖరి చేరెను అచట ఋషులచే నియమింపబడి సంబసాదనుడను అసురుని గూల్చే అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అంజనీదేవి ఆకేసరి సతి వాయుదేవు పరమున నను గన్నది కన్న తల్లి నను ప్రాణప్రదముగా పెద్ద చేసినది ప్రేమ మీరగా సుగ్రీవునకు మంత్రినైతిని రామదూతనై ఇటు వచ్చి తిని అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.
పవన కుమారుని పలుకులను విని అతడు నిజముగా వానరుడేనని రామదూతయని నమ్మతగునని తెలిపినవల్ని సత్యములేనని ఆనందాశులు కన్నులు నిండగా చిరునగవులతో జానకి చూడగా జయ హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చల్తన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఇకపై నీకు శుభమగు తల్లి ఊరడిల్లుము శోకము వదలి నీ క్షేమము విని రాముడంతగా ఆనందముతో పొంగునో కదా. ఇదిగో తల్లి ఇది తిలకింపుము రాముడంపిన అంగుళీయకము అని హనుమంతుడు భక్తి మీరగను అంగుళీయకమును సీత కొసగను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.